ఎమ్మెల్యే పద్మావతి మేడం ఉత్తమ్ కుమార్ సార్ను గా నడమ ఆఫీసుకు పోయి కలిసింది కదా. అప్పుడు కూడా కోదాడను అభివృద్ధి చేసుకుంటాము, మాకు మంత్రిగా నిధులు మంజూరు చేయించుర్రి అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను అడిగింది కదా. మంత్రి గారి సతీమణి అయిన పద్మావతి మేడం అట్లా అడగంగానే సారు శాంక్షన్ చేయించిందట. అందుకే ఎమ్మెల్యే మేడం ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. కానీ 100 రోజులు నిండక ముందే కోదాడుకు దాదాపు మీరు 200 కోట్లు చేసి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ, మరి మన ఇరిగేషన్ మంత్రి గారికి కూడా అడగగానే మీరు కూడా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీటింగ్ ముగిస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు కూడా కోదాడకు కావాల్సిన పనులకు సంబంధించిన ఫైళ్లన్నీ మర్రేసి తిర్రేసి అంత బరాబరే ఉన్నాయని చెప్పిండట. అభివృద్ధి కోసం ఆరాట పడుతున్న పద్మావతి మేడము అంత మంచిగా అడిగినాక ఇయ్యకుంటే ఎట్లుంటదని ఇటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కూడా అంతగా కాకుండా ప్రత్యేక కాయిసు పెట్టి మరి డిప్యూటీ సీఎంను ఒప్పించి మంజూరు చేయించిండట. ఓ ఉత్తమ్ సారు కోదాడకు నిధులను విడుదల చేయించినట్టు అన్ని నియోజకవర్గాలకు కూడా ఇంత బిరాన్నే పైకం విడుదల చేయించి తతిమ ఎమ్మెల్యేలతోని కూడా పనులు చేపిస్తారా అంటే మీ పతార ప్రజల్లో ఇంకా పెరిగిపోతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.